గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగు అమ్మాయి. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. సో ఒక సరికొత్త సింపుల్గా రైస్తో చేసి ఒక చిన్న డిష్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రెసిపీ వచ్చేసి మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, ఎర్ర కందిపప్పు అండ్ బాస్మతి రైస్తో చేయడం అయితే జరిగిందండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. విత్ ఇన్ నో టైంలో దీన్ని కుక్ చేయొచ్చు అన్నమాట. అండ్ చాలా చాలా ఇష్టపడతారు. మీరు తిన్నారు అంటే టమ్మీకి చాలా ఫుల్‌గా అనిపిస్తుంది, సాటిస్ఫైడ్‌గా ఉంటుంది. అండ్ వాహ్! అనిపిస్తారు తప్పకుండా. ఎవరికైనా పెడితే మాత్రం తప్పకుండా అంటారు. అండ్ చాలా మెచ్చుకుంటారు గూడా మిమ్మల్ని. ఓకేనా? సో, ఈ రెసిపీకైతే 200 ఎంఎల్ అయితే ఆయిల్ పడుతుందండి తప్పకుండా. అండ్ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్. ఓకేనా? అండ్ దీనికొచ్చేసి 2 ఆనియన్స్ అయితే ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఒక గుప్పెడు పుదీనా నీట్‌గా కడిగి పెట్టుకోండి. అండ్ పచ్చిమిర్చి ఒక 3, చిన్న అల్లం ముక్క అండ్ వెల్లుల్లిపాయ, కొన్ని అరోమా కోసం, కొంచెం ఫ్లేవర్ కోసం జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలక్కాయలు. ఓకే. సో ఇది మసాలా యూస్ చేసే జస్ట్ ఫ్లేవర్ గురించేనండి. చాలా మైల్డ్‌గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని నీట్‌గా మనం ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. అండ్ దీనికొచ్చేసి నేను 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా. అండ్ దానికి ఒక 2 కప్స్ ఆఫ్ మసూర్ దాల్ మాట. చిన్న బౌల్ ఉంటుంది కదా, దాంతో నేను తీసుకొని పక్కన పెట్టుకుని ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకొని దానిలో 200 ఎంఎల్ ఆయిల్ వేసుకొని దాన్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయిల్‌లో వేసి ఆ అరోమా బయటికి రిలీజ్ అయ్యే వరకు కూడా, ఆ ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యే వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దాన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. అసలు నమ్మరు, నిజంగా చాలా ఇష్టపడతారు. ట్రై చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో మిస్ అయిపోతారు. ఓకేనా? సో ఇట్లా మనం స్లోగా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. అవి రిలీజ్ అయ్యే వరకు కూడా. ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా బయటకొస్తాయండి. ఆయిల్‌లో మంచిగా ఉంటాయి చక్కగా. సో వంట చాలా ఇంట్రెస్టింగ్‌గా చేసేవాళ్ళు చాలామందుంటారు. సో వారందరి కోసం ఈ డిష్ అయితే నేను డెడికేట్ చేస్తున్నా. ఒక మంచి నేమ్ అయితే సజెస్ట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో చెప్తారనుకుంటున్నా. ఓకే. సో చూడండి, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్నవి ఆనియన్స్ కూడా వేసేసుకుని దీనిలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఫ్రై అంటే ఆనియన్స్ చాలా బ్రౌన్గా చేసేయాలి, థిక్ బ్రౌన్ కలర్లో ఉండాలి, చాలా గోల్డెన్ డీప్ గోల్డెన్ కలర్లో ఉండాలి అని అనుకుంటారు. సో అట్లా కొన్ని డిషెస్కి మాత్రమే సూట్ అవుతాయండి. కొన్ని డిషెస్కి అయితే ఆనియన్స్ కొంచెం మెత్తబడి లైట్ గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు మన మన రైస్ కూడా అంతే, లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. సో ఆనియన్స్ అనేవి, పచ్చిమిర్చి ఇట్లా మసాలా వేసిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ పుదీనా ఏదైతే నేను కడిగి పెట్టుకున్నానో అది కూడా వేసేస్తున్నాను. ఇది ఇంచుమించుగా ఒక గుప్పెడు ఉంటుందండి, గుప్పెడు పుదీనా మాట. అండ్ ఈ పుదీనా ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది అన్నమాట. కందిపప్పుకి పుదీనాకి కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ దీనిలోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ సాల్ట్ కూడా నేను వేసేసాను. ఎందుకంటే నాకు ఇలాగా ఆనియన్స్ మెత్తపడాలి అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడే వేసేసాను అనమాట. ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి మీకు చూపించాను కదా, సేమ్ అదే కోర్స్గా, అంటే వాటర్ వేయకుండా, మెత్తగా కాకుండా, పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా మనం ఈ మసాలా అనేది ఫ్రై చేసుకోవాలి. మసాలా అంటే ఏం లేదు, జస్ట్ అల్లం వెల్లుల్లి. సో దాన్ని ఫ్రై చేసుకుని దీనిలో వేసేసుకుని ఆ పచ్చి వాసన పోయే వరకు ఈ ఆనియన్స్లో వేసుకుని ఇట్లా కలిపెట్టుకోవాలన్నమాట. సో దానికి అసలు ఎంత మా కిచెన్ మొత్తం హాయిగా ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఈ ఫ్లేవర్స్ అన్నీ వచ్చి ఏదో బిర్యానీ చేస్తున్నంత స్మెల్గా అనిపించిందండి. అసలు ఆడ్నెస్ చాలా బాగుంది అసలు. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు తప్పకుండా. ఈ డిష్ ట్రై చేయండి, మస్ట్ ట్రై రెసిపీ అని అంటాను నేనైతే. ఓకే. సో ఇట్లా చాలా కూల్గా, బద్ధకంగా ఉన్నప్పుడు కూడా హ్యాపీగా చేసుకోవచ్చండి. హాయిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకోవాలి.
అండ్ దీనికొచ్చేసి నేను ఒక 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుని నేను ఆల్రెడీ ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. సో గంట ముందు నానబెట్టుకున్న రైస్లో నేను ఒక 2 కప్స్ ఆఫ్ మసూర్ దాల్ వేసుకున్నాను అనమాట. సో మసూర్ దాల్ అయితే చాలా త్వరగా కుక్ అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ పప్పు కూడా చాలా మంచి లుక్ కూడా ఇస్తుంది అన్నమాట. ఓకే, చూడండి ఇట్లా మనం ఆయిల్లో వేసుకుని రైస్ని మొత్తం కలిపి పెట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ వాటర్ వేస్తారు, కానీ ఈ రెసిపీకి అయితే వాటర్ వేయకూడదు. ఫస్ట్ రైస్ వేసి ఆ ఆయిల్ మసాలా అంతా కూడా ఈ రైస్కి పట్టేలాగా మనం కలిపి పెట్టుకోవాలి. కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఈ బాస్మతి రైస్ కదండి, సో విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఆయిల్ పట్టేలాగా నేను కలిపి పెట్టుకున్నాను అనమాట. ఓకే, చూడండి ఒక 2 మినిట్స్ పాటు ఇది కొంచెం ఫ్లేమ్ తగులుతూ ఉంటే ఆయిల్ మొత్తం రైస్కి పట్టి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. అంటే ముద్దలాగా అంటుకుపోకుండా పొడి పొడిగా వస్తుంది. సో 2 కప్స్ ఆఫ్ రైస్కి నేను 1:2 అంటే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను అనమాట. ఇదే స్టేజ్లో సాల్ట్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, ఆ రైస్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని కొంచెం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు గమనించారో లేదో, నేను దీనిలో కొత్తిమీర వేయలేదు, కరివేపాకు వేయలేదు, ఓన్లీ పుదీనాతోనే నేను చేశాను. ఓకేనా? సో చూడండి, మధ్యలో నేను ఒకసారి మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పుకుంటున్నాను, ఎందుకంటే మసాలాలు అనేవి సరిగ్గా కలిసాయా లేదా అని చెప్పేసి తిరగబడుతూ ఉంటుంది కదా. సో ఒక 7 మినిట్స్కి చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో. దీన్ని నెమ్మదిగా మనం కింద రైస్ పైకి వచ్చేలాగా స్లోగా మనం కలిపెట్టుకోవాలన్నమాట. చూడండి కొంచెం తేమ ఉంటుంది రైస్లో. సో ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇంకొక 10% ఏంటంటే దీన్ని నేను దమ్ వేస్తాను అనమాట. మళ్ళీ దమ్ అనేది ఎలా వేస్తానంటే అది కూడా చాలా సింపుల్గా, చపాతీ పిండి అట్లా ఏం పెట్టను. జస్ట్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో, ఫేషియల్ టిష్యూస్ ఉంటాయి కదా, డ్రైవి వెట్ అనుకుంటారు, డ్రైవి మాట. ఆ టిష్యూస్ అనేవి ఇట్లా పరిచేసి దాని మీద ఈ దమ్ లీక్ అవ్వకుండా వాటర్ అయితే చల్లుతాను. సో వాటర్ చల్లడం వల్ల ఏమవుతుందంటే ఆ దమ్ అనేది అక్కడే స్టేబుల్గా ఉంటుంది అన్నమాట, బయటికి రిలీజ్ కాదు. ఓకేనా? సో ఇట్లా నేను టిష్యూస్ పరిచి వాటర్ చల్లి ఒక 3 మినిట్స్ పాటు మళ్ళీ నేను లో ఫ్లేమ్లో దమ్ వేస్తాను అనమాట. సో వేసిన తర్వాత చాలా చాలా అంటే చాలా అరోమాటిక్గా, చాలా కూల్గా, ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. రైస్ అనేవి చాలా నీట్గా ఉంది కదా, చాలా పొడిగా వస్తుంది, చేతికి అంటుకోదు, ముద్దగా అనిపించదు. చూడండి. సో దీన్ని మనం హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే నెక్స్ట్. ఓకేనా? నేనైతే మా వారికి వడ్డించేసాను అనమాట. సో దీన్ని నేనైతే కొంచెం మిర్చి, గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసిన రైతా. సో ఇది చాలా రైస్ మైల్డ్గా ఉంటుంది కాబట్టి రైతాలో నేను చిల్లీస్ అనేవి ఎక్కువ వేసాను అనమాట. సో దీనికి ఫ్లేవర్ అనేది బాగా మ్యాచ్ అవుతుంది. సో దీని కర్రీతో అయినా మీరు తినొచ్చు, పికిల్తో అయినా తినొచ్చు, లేదనుకుంటే ఇట్లా రైతాతో అయినా తినొచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చూడండి ఎంత బాగుందో, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.